అంత కష్టమైంది. A1 టిఫిన్ సెంటర్ ఇప్పటికీ బ్లాస్ట్ జరిగి దాదాపు 12 ఏళ్ళు కావస్తుంది. 2016లోనే ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించాలని చెప్పింది. ఇప్పుడు కూడా హైకోర్టు ఉరిశిక్ష విధించాలని చెప్తుంది. ఎన్ని రోజుల పాటు ఈ శిక్షలు విధించాలని కోర్టు ఆదేశిస్తుంది? వాళ్ళకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఉరి తీసేయడమే చాలా మంచిది అని మేము కోర్టుకు ఈ రోజు కూడా అనుకున్నాం. మేము కోర్టు ఇచ్చినందుకు చాలా సమర్థిస్తున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రోజుకైనా కానీ ఇక్కడ నుంచి అయినా కానీ ఒక 2-3 నెలల్లో వాళ్ళకు ఉరి తీసేయాలని కోరుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అప్పుడు నేను మహారాష్ట్రకి వెళ్ళినా, తుల్జా భవానీ టెంపుల్కి వెళ్ళినా. భవానీ మాత టెంపుల్కి వెళ్ళి ఇక్కడ వస్తున్నప్పుడు మధ్యలో దారిలోనే నాకు తెలిసింది ఇట్లా తెలిసి ఇట్లా బాంబ్ బ్లాస్ట్ జరిగింది మీ షాప్లో అంటే మేము చూస్తున్నాం. ఆన్లైన్ బస్సుని స్రో తప్పి పడిపోయినాం. ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం రక్తం మడగలు, మా తమ్ముళ్ళకు, మా బామ్మర్దికి, మా మాస్టర్లకు, చాలా మందికి ఇదంతా మొత్తం రక్తం మడగలు. ఇదంతా ఎక్కడ చూస్తే అక్కడ ఇదంతా మొత్తం రక్తం. ఇదంతా చూస్తే మొత్తం ఇది ఏం లేదు. ఇక మొత్తం సెటర్కు ఇక మాకు తెలిసిన దోస్తులు ఏం చేసి నేను కూడా దాంట్లోనే చచ్చిపోయినా అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ కట్టి ఫోటో చేసి దండేసారు దాని మీద, చనిపోయారు అని చెప్పేసి. ఆ ఎదురుగా షాప్లో ఉమా మెడికల్ అని ఉండే ఆయన ఆ మిర్చి షాప్ మొత్తం చచ్చిపోయారని ఆయన చెప్పేసి చెప్పారు. అప్పుడు ఏం షాప్ ఉండే బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు? మిర్చి సెంటర్ ఉండే, సేమ్ స్నాక్స్ టిఫిన్ సెంటర్. ఇది అప్పుడు దీంట్లో ఉండే, ఇప్పుడు దాంట్లో పెట్టినా పక్కకి. అప్పుడు ఎంతమంది ఉన్నారు బ్లాస్ట్ జరిగినప్పుడు? బ్లాస్ట్ జరిగినప్పుడు మా వాళ్ళు 5 మంది ఉన్నారు. బయట బాధితులకు చాలా మంది జరిగినాయి దెబ్బలు. అక్కడ 107 ఆడ కలిపితే ఒక 600-700 మందికి దెబ్బలు తగిలినాయి. ఒక 18 మంది చచ్చిపోయారు. ఈ రోజు వరకు ఒక్కళ్ళు కూడా నష్టపరిహారం అందలేదు. ఆ నష్టపరిహారం అందరికీ చెందాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు అంత సంతోషంగా ఉంది కాబట్టి ఈ సీట్ల కార్యక్రమం పెట్టుకున్నాం. వాళ్ళకి జల్దీ ఉరి తీయాలని సంతోషంతో ఈ సీట్లు మాస్తుంది. ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకు పోతే వేరే ఛాన్స్ ఉంది కదా? మళ్ళీ హైకోర్టుకు పోని వాళ్ళు ఏడికి తొందరగా ఉరి తీయాలని గవర్నమెంట్ కు, కోర్టుకు తొందరగా చేసుకుంటారా ఉరి శిక్ష అని? మీరు